సాధారణంగా సినీ రంగంలో ఎప్పుడు ఎవరి అదృష్టం వరిస్తుందో చెప్పడం కష్టమే. ఒక్కోసారి చిన్న చిన్న పాత్రలు పోషించిన నటీనటులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఒక్కరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తనయుడిగా నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇందులో బుల్లిరాజు యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవింది. బాలనటుడు బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్. విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ కొడుకుగా బుల్లిరాజు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు రేవంత్. రోజుకు దాదాపు 1,00,000 రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమా మరియు పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో ప్రాజెక్ట్కు రూ50,00,000 నుండి రూ75,00,000 వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నట్లు. ఇప్పటికే ఈ బుడ్డోరు మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, సింగిల్ వంటి వరుస ప్రాజెక్టులతో వెండితెరపై సందడి చేశారు. సినిమాలే కాకుండా టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, మాల్